జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చైత్ర, ఏడవడానికైనా ఓపిక ఉండాలి కదా. తీసుకో. నాకేం వద్దు విరాజ్, నా మనసేం బాలేదు. చైత్ర, ఇలాంటి వాటికి నార్మల్ అమ్మాయిలు బాధపడాలి, భయపడాలి, నువ్వు కాదు. ఇప్పుడు కూడా నన్ను ఏడిపిస్తున్నావా విరాజ్? అంటే నేను నార్మల్ అమ్మాయిని కాదా? నాకు ఎమోషన్స్ ఉండవా? నీలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, బట్ నువ్వు అందరు అమ్మాయిలా వీక్ మైండెడ్ కాదు. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ చైత్ర. చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా పెరిగావు. నాన్న దూరమైన చెల్లికి అన్నీ నువ్వై రెస్పాన్సిబుల్ పర్సన్గా నిలబడ్డావు. మ్యారేజ్ బ్రేక్ అయినా తట్టుకున్నావు. అంతెందుకు, నువ్వు మా ఇంట్లో జాయిన్ అవ్వకూడదని నేనెన్ని ప్లాన్ చేసినా నీ సిన్సియారిటీతో జాబ్ కొట్టేశావు. నీకు ఆశ్రయం ఇచ్చిన అమ్మ ఒడికి ప్రాబ్లం వస్తే ఎదురు నిలబడ్డావు, ఫైట్ చేశావు. ఇప్పుడు కూడా స్మైలీ మ్యాటర్లో మా అన్నయ్య కోసం నాతో ఒక అబ్బాయితో ఈక్వల్గా ఫైట్ చేస్తున్నావు. ఇంతకంటే నువ్వు స్ట్రాంగ్ అని ఎలా చెప్పాలి? ఎన్ని భరించావు, ఈ బాధని భరించలేవా? జరగాలనుంది, జరిగిపోయింది. దీని గురించి బాధపడితే గతం మారిపోదు, భవిష్యత్ అర్థం కాదు. ప్రెజెంట్లోనే అసలు ప్రశాంతత ఉంటుంది. బీ బ్రేవ్ ఆల్వేస్. నాకు అస్సలు అర్థం కావు విరాజ్. నాకు దగ్గరగా ఉంటావు, కానీ ఆలోచనలకి అందనంత దూరంగా ఉంటావు. ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంటావు, కానీ నేను బాధల్లో ఉంటే మాత్రం నా పక్కనే ఉంటావు. నువ్వెప్పటికీ నన్ను అర్థం చేసుకోలేవేమో అనుకునేదాన్ని, కానీ ఇంత డీప్గా అర్థం చేసుకున్నావని నాకిప్పుడే తెలిసింది. కొన్ని అంతే చైత్ర, కంటికి కనిపిస్తుంటాయి కానీ మనసుకు అర్థం కావు. మనసుకు అర్థమైనవి మనిషి రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.